ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తుతియు మహిమ ఘనత మన యేసయ్యకే చెందునుగాక. యేసయ్య నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న. అందరూ బాగున్నారు కదండి. మీరు బాగుండాలని ప్రార్థిస్తున్నాం. ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఉంటే తెలియపరచండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేసే దైవజనులు చిన్నమంద టీం ఉంది. ఈరోజు గుడ్ ప్రామిస్, మంచి వాగ్దానం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడే ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. మీరు ధనవంతులు కావాలనని ఆయన దరిద్రుడాయను. ఎందుకు యేసయ్య దరిద్రుడికి లోకంలోనికి వచ్చాడు? నీకోసమే. నిన్ను ధనవంతుడిగా చేయాలని, నిన్ను భాగ్యవంతుడిగా భాగ్యవంతురాలుగా చేయాలని ఆయన దరిద్రుడు ఆయనట. చూడండి, లోకంలో తండ్రి రిక్షా తొక్కినా, చేతి పనో కూలి పనో వ్యాపారమో చేసుకుని చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా, నా పిల్లలు ఒక హుందాతనంగా ఉండాలని, నా పిల్లలు మంచి ఉద్యోగం చేయాలని, మంచి ఆఫీస్ చైర్లో ఉండాలని, మంచి కలెక్టర్ అవ్వాలని చిన్ననాటి నుంచే చక్కగా పెంచాలని కోరుకుంటాడు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే అలాగ ఆలోచిస్తే తల్లి కూడా ఆలోచిస్తుంది. రెక్క ముక్క చేసుకునో, వారు తినకో, పిల్లలకు మంచి ఆహారం పెట్టి వాళ్ళు పుష్టిగా ఉండాలి, భాగ్యవంతులుగా ఉండాలని తల్లి తండ్రి అలా కోరుకుంటే, ఈ లోకంలో ఉన్నవారు పరలోకమందున్న తండ్రి నీ కొరకు ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడు. యేసయ్య ఎందుకు మార్గ మధ్యలో పుట్టి పశువుల తొట్టులో పరుండు పెట్టారండి? ఎందుకంత దీనుడుగా, ఎందుకు ఆయన దరిద్రుడు? ఆయన నీ కోసమే. నిన్ను ధనవంతుడుగా ధనవంతురాలుగా చేయాలనే ఆయన దరిద్రుడు. ఆయన లోకంలో కూడా కొన్ని గ్రంథాల్లో కూడా రాయబడి ఉన్నదని కొంతమంది చెప్పగా విన్నాం. పుట్టేవాడట దరిద్రుడుగా పుడతాడు అని, లోకాలు రక్షించేవాడని బైబిల్ చెప్తుంది. నిన్ను ధనవంతులుగా చేయాలని ఆయన దరిద్రుడు అయిపోయాడు. మీ మా బ్రతుకు కూడా కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 35 సంవత్సరాల క్రితం దరిద్రులుగా, దీనులుగా, అద్దె కట్టలేని చిన్న తాటాక్ షెడ్లో కూడా ఉన్న మా బ్రతుకులను నా ప్రభు మా దారిద్ర్యం అంతా ఆయన భరించి మమ్మల్ని ఈరోజు ప్రభు కృపలో ఒక భాగ్యవంతులుగా చేసి ఉన్నాడు. నన్ను చేసిన దేవుడు నిన్ను చేయడా? దరిద్రం నీ కుటుంబాన్ని పట్టుకు పీడిస్తుందా? శాపం నీ కుటుంబాన్ని పట్టుకు పీడిస్తుందా? యేసు నామములో తొలగిపోనుగాక. ఈరోజే, అయ్యో నా కుటుంబంలో ఇంత దరిద్రం ఉందండి, కష్టపడుతున్న దరిద్రమేనండి. నో, యేసయ్య పుట్టింది నీ దరిద్రాన్ని తీసేయడానికి, నిన్ను ధనవంతురాలుగా, నీ బిడ్డల్ని భాగ్యవంతులుగా, ఓ భక్తిలో మహిమ ఐశ్వర్యముతో నా ప్రభు ఈరోజు నింపబోతా. అక్కడ రాయబడింది, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి ఏమంటే మంచి మంచి బెంజ్ కారుల్లోనూ, లేదా మంచి మంచి హెలికాప్టర్లో, విమానాల్లో తిరిగేవాడు. ఏమండి, సైకిల్ ఎక్కుతావా బాబు, సైకిల్ మీద వస్తారంటే ఎంత కోప్పడిపోతారండి. నీకోసం ఆయన ధనవంతుడై ఉండి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉండి, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని, తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు. మీకోసమే ఈ రోజు నుంచి నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలెడుతున్నాడు. నీ పిల్లలకి మా చదువుల్లో మంచి ర్యాంక్, మంచి ఉద్యోగాలు నా ప్రభు ఇవ్వబోతున్నాడు. మీ వ్యవసాయాలు దీవించబోతున్నాడు. నూతన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. ఈ కొత్త సంవత్సరంలో నా ప్రభు నింపబోతున్నాడు. ఈ సంవత్సరం అంతా అయ్యో చాలా చేసాం కానీ దరిద్రమే పనిచేసింది. దరిద్రం అని తలగొట్టుకుంటున్నావా? దరిద్రం పోయింది.
దరిద్రం పోయింది, యేసునామంలో పోయింది. నీ కుటుంబాన్ని వదిలిపోయింది. ధనవంతుడైన దేవుడు తన ధనవంతుడే ఉండి దాన్ని విడిచిపెట్టి నీ కొరకు దరిద్రుడైపోయాడు. నిన్ను ధనవంతులుగా, నీ పిల్లలను గొప్పవారుగా చేస్తున్నాడు. అయ్యో, నా పిల్లలు ఎలాగైపోయారని ఏడుస్తున్నావా? దేవుడు వాళ్ళు భాగ్యవంతులుగా చేయబోతున్నాడు. ఈ వాగ్దానం, ప్రభు కృపను మీరు మీ పిల్లలు సొంతం చేసుకుందురుగాక. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందురుగాక. ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు. అవునయ్యా, మమ్మల్ని ధనవంతులుగా చేయటానికి నువ్వు ధనవంతుడే ఉండయో. మీ దారిద్ర్యము వలన మేము ధనవంతులు కావాలనని మా నిమిత్తం నువ్వు దరిద్రుడైపోయావు. ప్రేమించు వాళ్ళు ఎవరున్నారు నాయన? అందుని బట్టి నీకు వందనాలు. ఇది ఈ వాగ్దానం వింటున్న వారు బ్రతుకుల్లో కూడా వారి కుటుంబంలో ఎంత కష్టపడిన దారిద్ర్యం, కుటుంబంలో దరిద్ర్యంగాని పనిచేస్తుందేమో యేసునామములో తొలగిపోనుగా. నీవు మా దారిద్ర్యాన్ని తొలగించటానికి ఆయన ధనవంతుడే ఉండి దరిద్రుడిగా వచ్చేవా ఈ లోకాన్ని మా కొరకే. నాయన తొలగించి దరిద్రాన్ని ధనవంతులుగా. ఈరోజు ఎంతమంది అయితే వాగ్దానాలు వింటున్నారు, ఆ కుటుంబంలో దరిద్రం పోవునుగా, శాపము పోవునుగా. ఈ వాగ్దానం వారికి తప్పకుండా చెందునుగా. ఎవరైతే ఆమేనని నమ్ముతున్నారో, ఆమేనని మోకరిస్తున్నారో, ఆమేనని ఈరోజు ప్రభు సన్నిధికి వస్తున్నారో, ఆమేన్. నేను ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు దీవెనలు పొందుకొని సియోనులో నుండి యెహోవా నన్ను ఆశీర్వదించాలి. ఇంటి దగ్గర ఉండటం వలనే ఈ దరిద్రం, ప్రభును ఆరాధించకుండా ఉండటం వలనే ఈ దరిద్రం, ఈ శాపం. అయ్యో, మనం ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు దీవెనలు పొందుకోవాలని, ప్రభు ఆశీర్వాదాలు పొందుకోవాలని, ప్రభు అభిషేకాన్ని పొందుకోవాలని ఎంతమంది అడుగుతున్నారు. ఇప్పుడు అద్భుతం జరుగునుగా. దూర ప్రాంతాల్లో ఉన్నవారు, ఎక్కడెక్కడో కష్టాల నిమిత్తం వెళ్ళిన వారు, అందరి మీద నీ కృప ఉంచండి, అందరి మీద నీ సన్నిధి ఉంచండి, అందరి మీద నీ ఆశీర్వాదాలు ఉంచండి దేవా. అద్భుతాలు జరగనివ్వండి, మహిమ పొందండి. గొప్ప గొప్ప సాక్ష్యాలు ఈ దినం చెప్పుడుకు నీ బిడ్డలు మీరు వాడుకోండి. ఇప్పుడే వాడుకోండి. యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదా మీ అందరికీ తోడై ఉండునుగాక.